సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 2000 రూపాయల పెన్షన్ కేసీఆర్ గారు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు పోయిన ఎలక్షన్ ముందు ఏం చెప్పిండ్రు? మీరు మా కోటేయండి, సోనియా గాంధీ తోడు, సోనియా గాంధీ మీద ఒట్టు, రాహుల్ గాంధీ నెత్తి మీద ఒట్టు, నేను 100 రోజుల లోపలనే 4000 చేస్తా అని చెప్పిండా చెప్పలేదా? 100 రోజులు 6 గ్యారంటీలు మార్పు గుర్తుందా డైలాగులు? మరి 26 నెలలు అయిపోయాయి. 100 రోజులు పోయింది, 800 రోజులు అయిపోయింది. వచ్చినాయా 4000? ఇక్కడ ఎవరన్నా బీడీలు చుట్టే అక్క చెల్లెలు ఉన్నారా? ఉంటే ఒకసారి శైలి అవట్టుంటారు ఉండరా? ముస్లింలు చూస్తారా? అదొక మాట నేను అడుగుతా. కేసీఆర్ రాకమునుపు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకమునుపు ఎవరన్నా రూపాయి ఇచ్చిండా బీడీ చేసి అక్క చెల్లెలు? మొట్టమొదటిసారి కదా కేసీఆర్ గారు మీకు చేసింది. మీకేమైనా ఎలక్షన్ల దొంగ మాట చెప్పిండా కేసీఆర్? చెప్పిండా ఎలక్షన్లలో మేము బీడీలు చుట్టే అక్క చెల్లెలకు ఏమైనా చెప్తారని? చెప్పలే. గెలిచినాక మన పేద గుండెల్లో ఆర్తి ఉన్నది కాబట్టి, ప్రేమ ఉన్నది కాబట్టి మిమ్మల్ని మీరు అడగకపోయినా మా నాయకులు, మా అక్రమ్ లాంటి నాయకులు, మా అగిరాముల్ లాంటి నాయకులు, మా హరిప్రసాద్ లాంటి నాయకులు వాళ్ళు అడిగితే అన్నా మరి మాకు మా ఆడబిడ్డలకు సాయం చేయన్నా అని అడిగితే మీకు నెలకు 4.5 లక్షల మంది ఆడబిడ్డలకు, ఎందుకంటే బీడీలు చుట్టూ చిన్న ముచ్చట కాదు, మీరు కొవ్వొత్తిలాగా కరిగిపోకుండా మీకు ఊపిరితిత్తుల సమస్య వస్తుందని తెలిసినా నా కుటుంబం బాగుండాలని చెప్పి మీరు మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటా మీ కుటుంబం కోసం నిలబడతారు కాబట్టి 4.5 లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు 2000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు. మరి ఇది చూసి కాంగ్రెస్ వాళ్ళు ఓట్ల కోసం झूठ మాటలు చెప్పి మీకు కూడా 4000 ఇస్తామన్నారు. ఇచ్చిర్రా 4000? ఆడపిల్లల పెళ్లి చేసిండు కేసీఆర్. మేనమామలు కూడా ఇవాళ రేపు పట్టించుకుంటారో లేదో గానీ కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మరి ఒక ఆడకూతురు పెళ్ళైతే, ఒక ఆడబిడ్డ పెళ్ళైతే ఎన్ని ఇచ్చిండు పైసలు? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,116 రూపాయలు ఒక్కొక్క ఆడకూతురు పెళ్లికి ఇచ్చిండు కేసీఆర్ గారు. 15 లక్షల మంది ఆడబిడ్డలకు లగ్గాలు చేసిండు. కాంగ్రెస్ వాడు ఏమన్నాడు? ఒక కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండో నేనేమిస్తా అన్నాడు. ఎంత? తులం బంగారం. నేనేం చెప్పినారు సిరిసిల్లలో మీకు? అమ్మ మోసపోకుని కాంగ్రెస్ వాళ్ళు లంగలు, వాళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, మెడలో బంగారం ఎత్తుకుపోయే బ్యాచ్ అని చెప్పినా మీకు అప్పుడే. ఇచ్చిర్రా మరి? ఇప్పుడు ఎంత అయింది తులం? తులం ఎంత అయింది అంటున్నా? 2 లక్షలు అయిందా? 1,75,000 అయిందా? నా ఇంట్లో నా భార్య కూడా తిడుతుంది నన్ను. తీసుకోమంటే తీసుకోకపోతే అది రోజు రోజుకి పెరుగుతుంది, నీకు బుద్ధి లేదు, నీకు తెలివి లేదని తిడుతుంది. ఏం చెప్పాలి? అందరి ఇళ్లలో తిట్లు పడుతున్నాయి. 1,75,000 1,80,000 అయ్యింది బంగారం. ఇత్తా అన్నాడు, బంగారం ఇచ్చిండా మరి? ఇస్తాడా మరి? మీరు పచ్చి మోసగాడు. నెలకు 2,500 ఇస్తాడు, ఆడబిడ్డలకు ఇచ్చిండా? అత్తకు 4,000, కోడలకు 2,500 వచ్చినాయా మరి? ఇవన్నీ 100 రోజుల్లోనే అని చెప్పిండు. చదువుకునే ఆడపిల్లలు ఉంటే స్కూటీలు అన్నాడు. ఏం చేసిండు మరి? ఇక్కడ ఉన్న మా సిరిసిల్లలో ఉండే ఆడబిడ్డలు ఆలోచన చేయాలి. మన కడుపు మీద కొట్టిండు కదా. సిరిసిల్లలో ఉండే పద్మశాలి సోదరులు మీరు బాగుండాలి, మీరు బాగుంటేనే ఈ పట్టణం బాగుంటది అని సిరిసిల్లలో ఉండే నేతన్నకు బతుకునియాలన్న ఉద్దేశంతో బతుకమ్మ చీర పెట్టి 3,400 కోట్ల రూపాయల ఆర్డర్లు సిరిసిల్లలోని నేతన్నలకు ఇచ్చింది కేసీఆర్ కాదా? మరి ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టిండా లేదా కేసీఆర్? రంజాన్ వస్తే మీకు రంజాన్ తోఫా ఇచ్చిండు. హిందూ ఆడబిడ్డలకు బతుకమ్మకు బతుకమ్మ చీర ఇచ్చిండు. క్రిస్టియన్లందరికీ క్రిస్మస్ కు క్రిస్మస్ కానుక ఇచ్చిండు. సిరిసిల్లలో ఉండే నేతన్నలందరికీ బ్రహ్మాండంగా 7,800 సంపాదించుకుంటే వాళ్ళకు నెలకు 16,000 20,000 రూపాయలు సంపాదించుకుంటట్టు 3 ఏళ్లు నోట్లకు వేటట్టు 3 పూటలు ఆ రోజు సిరిసిల్ల నేతన్నకు బతుకునిచ్చిండు కేసీఆర్. మరి వీడు ఉన్నదో చూడగొట్టిండు కదా రేవంత్ రెడ్డి. బతుకమ్మ చీర ఉందా? ఇప్పుడు బతుకమ్మ చీర ఉందా? మరి బతుకమ్మ చీర లేకపోతే మన కడుపు మీద కొట్టిన రేవంత్ రెడ్డిని, మన సిరిసిల్ల నేతన్నల కడుపు మీద కొట్టిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా? ఆలోచన చేయండి. గిన్ని మోసాల మీకు యాదికుందా? ఒక ఆడపిల్ల గర్భవతి అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటికి బండి వచ్చి ఎక్కించకపోతుండే. సర్కార్ దవాఖానకు తీసుకుపోయి అక్కడ ప్రసూతి అయితే మగపిల్లగాడు ఉడితే 12,000, ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉట్టిందని చెప్పి ఎన్ని 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్టు 14 లక్షల మందికి ఇచ్చిన మాట వాస్తవమేనా?
ఇలా ఉన్నదా కేసీఆర్ కిట్టు? మరి వాడు కొత్త ఇస్తానే ఉన్నాయి కూడా కొట్టిండా లేదా? కేసీఆర్ కిట్టు వాయ్, బతుకమ్మ చీరవాయ్, రంజాన్ తోఫావాయ్, రైతు బంధు వాయ్. కిందికెళ్ళి రైతు బంధు అంటుండు మా అన్న. డిసెంబర్ లో పడుతుండే కేసీఆర్ ఉంటే రైతు బంధు. ఇవాళ ఏం నెల ఇది? ఫిబ్రవరి మొదటి వారం వచ్చిందా రైతు బంధు? అగో లంగాలను నమ్మితే ఈ పరిస్థితి అవుతుంది. మరి ఇలా రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా? సిరిసిల్ల జిల్లా ఉండద్దట, సిరిసిల్ల తాలూకాగానే ఉండాలి, దీన్ని జిల్లా ఎందుకు ఉండాలి అంటుండు రేవంత్ రెడ్డి. నా మీద కోపంతోని సిరిసిల్ల జిల్లా తీసేస్తా అంటుండు. ఇక్కడ ఒక్కసారి సిరిసిల్ల జిల్లా ఉండాలా వద్దా? ఉండాలంటూ సేల్ అవుతుంది ఒక్కసారి. మరి మీ ఇష్టం. కాంగ్రెస్ కు ఓటేస్తే వాడేవాడు వీడేవాడిందిరా, వాడు కాంగ్రెస్ వాడు వీడు బీజేపీ వాడు తెలవనట్టు చేయబడుతుంది. మరి సిరిసిల్ల జిల్లా ఉండాలంటే పొరపాటున కూడా కాంగ్రెస్ కోటేస్తే జిల్లా నెత్తేస్తాడు, 100% జిల్లా పోతుంది. ఎట్లుంటదంటే రాజకీయము, ఇప్పుడు వస్తారు, అమ్మా నేను మీ కులపోని, అకా నేను నీ తమ్ముణ్ణి, ఇన్ని రోజులు రాని కులం ఇప్పుడు యాదికి వస్తుంది ఎలక్షన్ రాగానే. గట్టిగా పనిచేస్తాడు, అర్ధరాత్రి పిలిస్తే కులం లేదు మతం లేదు, ఏ పండుగకైనా వస్తాడు మీ దగ్గర ఉంటాడు. హిందువుల పండుగకు పిలిస్తే కూడా బొట్టు పెట్టుకోరా తమ్మంటే బొట్టు పెట్టుకుంటాడు, మీతో పాటు నిలబెడతానని చెప్పి కరెక్టేనా? మరి కసండి తమ్ముడికి ఇప్పుడే గుర్తొస్తుందా కులము మతము? మీకు గుణం కావనా కులం కావనా? గుణం ఉండాలి, పని చేసే గుణం ఉండాలి, సేవ చేసే గుణం ఉండాలి. ఇది అట్లా కాదు ఇట్లా కాదు, మనోడిని గెలిపించుకోవాలని లేని కులం ఇప్పుడే తీసుకొస్తారు కొంతమంది. యాది పెట్టుకోండి, ఆయన కులం ఏదైనా కావచ్చు, కానీ ఆయన లంగ పార్టీ. ఆ పార్టీ కోటెత్తే నీ జిల్లా పోతుంది. ఇలా అక్రమ్ మీద పోటీ చేసిన ఆయనకు మీకు ఓటేస్తే కాంగ్రెస్ వానికి, మరి మీ సిరిసిల్ల జిల్లా పోతుంది. అక్రమ్ మీద పోటేసే కాంగ్రెస్ ఆయనకు ఓటేస్తే మళ్ళా యాది పెట్టుకోండి, మీరు మీ కడుపు మీద దండింది కదా కాంగ్రెస్ ఓడు. సిరిసిల్ల నేతన్నలను ఏమన్నాడు కాంగ్రెస్ ఓడు? ఈ రోజు ప్యాకెట్లు అమ్ముకోపోమన్నాడు. మా బతుకమ్మ సీరియల్ ఆర్డర్ లేవు, మా బతుకు కొడుతున్నావు కదా అంటే, ఇక్కడ మహేందర్ రెడ్డి అనేటోడు కూడా ఉంటాడు కాంగ్రెస్ వాడు. ఆయన అన్నాడు నిరోధ ప్యాకెట్లు అమ్ముకోపోని సిరిసిల్ల షాలుళ్ళు అన్నాడు. మరి ఆయన కొట్టే సిరిసిల్ల పద్మశాలి. నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అవమానించినోడు, మీ కడుపు మీద కొట్టినోడు, సిరిసిల్లలో పద్మశాలి భవన్ ఇచ్చిండు, మీకు 5 ఎకరాల జాగిచ్చిండు, మొత్తం ఒక్కొక్క ఎకరం 5 కోట్ల విలువ చేసే 25 కోట్ల భూమి ఇచ్చిండు కేసీఆర్ సిరిసిల్ల పద్మశాలిల కోసం. 8 కోట్ల రూపాయలు ఇచ్చిండు, కట్టుకోండి భవనం. ఇక్కడ ఉండే పేదింటి మా పద్మశాలిల ఆడబిడ్డలు అన్నదమ్ములు మీ పిల్లలు చదువుకోవాలి, మంచి హాస్టల్ కట్టుకోండి, మంచి ఫంక్షన్ హాల్ కట్టుకోండి అని చెప్పి 33 కోట్ల రూపాయల విలువ చేసే మీకు జాగా పైసలు ఇచ్చిండు. దాన్ని ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక పండ పెట్టిండ్రు, ఎక్కడ ఒక తట్టెడు మట్టి తీయకుండా అక్కడనే పెట్టిండ్రు. మరి ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటు పద్మశాలీలు? ఎందుకు వేయాలి? బతుకమ్మ చీర రద్దు చేసినందుక? సిరిసిల్ల వస్త్ర వ్యాపార పరిశ్రమ కడుపు మీద దండినందుక? లేదా కాంగ్రెస్ నిలదీస్తే నిరోధ ప్యాకెట్లు అమ్ముకోమన్నందుక? లేదా 33 కోట్ల రూపాయల విలువ చేసే ఆ భూమిని జాగను మిక్కిస్తే దానిలో తట్టెడు మట్టి తీయనందుక? ఎందుకేయాలి ఓటు? ఇందువరకు లేని కులం ఇయాలనే వస్తుందా? ఆలోచించండి, మోసపోకండి. పనిచేసే నాయకుడు కావాలి. రేపు మీ ఇంటి ముంగట మోరీ సాఫ్ లేకపోతే ఉరికొలాడే తమ్ముడు కావాలి, అక్రమ్ లాంటోడు. హరిప్రసాద్ లాంటి తమ్ముడు కావాలి, పనిచేసేటోడు. అగ్గిరాములు లాంటి తమ్ముడు కావాలి, పనిచేసేటోడు. అంతేగాని ఇలా కులం పేరు మీద మతం పేరు మీద రాజకీయం చేసేటోళ్ళు కాదు. ఎస్, సిరిసిల్లలో కులం మతం లేకుండా అన్నదమ్ములకు కలిసి ఉన్నాం. హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, కలిసి మెలిసి తెలంగాణ కోసం అందరం కొట్లాడిన తెలంగాణలో ఇలా రేవంత్ రెడ్డి లాంటి దొంగలు ఆనాడు సమైక్యవాదులకు సంచులు మోసిన వాళ్ళు ఇలా ముఖ్యమంత్రులై అబద్ధపు మాటలు చెప్పి గద్దెనెక్కి కూర్చొని తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు తప్ప ఒక్క పనన్న చేసిందో ఆలోచన చేయండి. దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, మీ ఏళ్లతోని మీ కంటినే పొడిపించే కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ కు బీజేపీకి ఓటేస్తే మనకు సిరిసిల్లకు వచ్చేదేమి లేదు. 12 ఏళ్ల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి మీరు 2 సార్లు ఇక్కడ ఎంపీని గెలిపించిండ్రు బీజేపీ నుంచి. రూపాయి పనిచేసిండా? ఇలా సిరిసిల్లకు కేటీఆర్ ఏం చేసిండు అంటే, నాతోని వస్తే మీకు నేను చూపెడతా. మంచి సముద్రాన్ని తెచ్చిన కదా సిరిసిల్లకు. మిడ్ మానేర్ రూపంలో తంగళ్లపల్లి బ్రిడ్జ్ కింద సముద్రం కనబడతలేదా? కేసీఆర్ గారు తెచ్చింది. సిరిసిల్లను కలెక్టరేట్ తేలేదా? సిరిసిల్లకు జిల్లా చేసుకోలేదా? మనం సిరిసిల్లకు మెడికల్ కాలేజ్ తేలేదా? సిరిసిల్లకు ఇంజనీరింగ్ కాలేజ్ తేలేదా? సిరిసిల్లకు ఇంత బ్రహ్మాండమైన రోడ్లు, ఇంత బ్రహ్మాండమైన డివైడర్లు వేరే నియోజకవర్గాల వేరే జిల్లా వాళ్ళు మొత్తం సిరిసిల్లకే కొంట పోతుండు, మొత్తం దోసుకపోతుండు సిరిసిల్లకు అని మనం ఇది ఏడ్చేటట్టు చేయలేదా? ఈర్చపడేటట్టు చేయలేదా? మరి నేనేం చేసినా అంటే నేను చూపెడతా. బండి సంజయ్ ఏం చేసిండో చూపెడతాడా? 12 ఏళ్ళ
మోడీ ఏం చేసిండో చూపెడతాడా, బీజేపీ ఏమిచ్చిందో సిరిసిలకు గుడ్డ పైస పని చూపెడతారా? ఎందుకు ఓటేయాలి మరి? కాంగ్రెస్ వాళ్ళేమో ఉన్నదే గుంజుకోవట్రి. అందుకే దయచేసి దండం పెట్టి అడుగుతున్నా, ఆలోచించి ఓటేయండి. ఆగం కాకుండ్రి. 6 గ్యారెంటీలు అని మోసం చేసినోడు మళ్ళా మోసం చేసేందుకు వస్తున్నాడు. అమ్మ అంటాడు, అక్క అంటాడు, వదినే అంటాడు, చెల్లె అంటాడు, మరదలు అంటాడు, వరుస కలుపుతాడు. నీ కులం నా కులం ఒకటంటాడు. కానీ కులం కాదు, గుణం చూడుండ్రి. కులం అంటే కూడా ఒక మాట చెప్పుండ్రి, ఆ బిడ్డ కరెక్టే, కులపోన్వే, సుట్టపోన్వే, కరెక్టే, మా ఓన్వే. కానీ వాడు పైనున్నోడు మావాడు కాదు కదా, వాడు తెలంగాణోడు కాదు కదా, ఆంధ్ర వల్ల చెంచా కదా, వాడు చంద్రబాబు చెంచా కదా, వానికెట్లా ఓటేస్తా బిడ్డ అని అడుగుండ్రి. ఇంకొక మాట అడుగుండ్రి, చేతుల రూపాయి అంటాడు, అడుగుండ్రి మీరు. అవు కొడుకా కరెక్టే, ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చినావు తీసుకుంటా, కానీ మిగిలిన ఓడిస్తాడని అడుగుండ్రి. మిగిలిన ఏముందవ్వా అంటాడు. యాద్ చేయండి. 26 నెలలైంది బిడ్డ, నువ్వే అన్నావు కదా 100 రోజులు ఇస్తా నీ 4000, మరి మిగతా 50,000 ఎవడిస్తాడా కొడుకా? నువ్వు ఇస్తావా, నీ అయ్యి ఇస్తాడా, రేవంత్ రెడ్డి ఇస్తాడా అని అడుగుండ్రి. అట్లాగే మా ఆడబిడ్డలు అడగాలి. నెలకు 2500 ఇస్తా అన్నాడు కదా, 100 రోజులు ఇస్తా అన్నాడు కదా, నమ్మి ఓటేసినాం కదా, మరి 26 నెలలైంది కదా, 60,000 ఏడీరా కొడుకా, 60,000 అని అడుగుండ్రి. గట్టిగా నిలదీయండి. ఇప్పుడు తప్పించుకుంటే మళ్ళా 3 ఏళ్ల దాకా దొరకరు. ఆలోచించుండ్రి. 10 ఏళ్లలో మనం చేసిన పని మీ కళ్ళ ముంగటుంది. ఏమన్నా బుడ్డ మిగిలిపోవచ్చు అక్కడ ఇక్కడ, నేను కాదంటలేదు. ఆడనో ఈడనో మోరో రోడ్డో ఎవరికైనా ఒకరికి పెన్షన్ రాకపోవడో 90% మందికి వచ్చి 10% మందికి రాకపోవచ్చు, నేను కాదంటలేదు. కానీ 90 చేసినోని 10% నేను చేయనా? నా మీద నమ్మకం లేదా? అందుకే నేను అడుగుతా ఉన్నా, రైతు బంధు ఇయ్యనోడు, మన నేతన్న కడుపు మీద దన్నినోడు, మన సిరిసిల్లను జిల్లా కాకుండా చేస్తా అనేటోడు, వానికి ఓటేస్తే, కులం పేరు మీద మన అభ్యర్థిని చోటెత్తే మొదటికి మోసం కాదా? ఆలోచించండి. ఆగం కాకండి. కులపోడైతే ఇంటికి పిలిచి బువ్వ పెట్టుండ్రి, కులపోడైతే కూర్చొని దగ్గర తీసుకొని బుద్ధులకియండ్రి. కొడుకా నువ్వు తప్పు పార్టీలు నిలబడ్డవురా, కేటీఆర్ దగ్గరికి పోతే అయిపోతున్నాయి కదా అని మాట్లాడుండ్రి. కానీ కులం అని చెప్పి మోసపోతే, దయచేసి నేను చెప్తున్నా, మోసపోయేది నష్టపోయేది సిరిసిల్ల నేతన్నలే. సిరిసిల్ల నేతన్నలకు తప్పకుండా నష్టం జరుగుతుంది. ఈ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం సిరిసిల్ల మీద సవతి తల్లి ప్రేమ వాళ్ళది కొనసాగుతూనే ఉంటది. సవతి తల్లి చూసుకుంటుందా అవామనను? ఇలా నేను మీకు ఎమ్మెల్యేగా ఉన్నా అని చెప్పి వాళ్ళ కోపంతో జిల్లా తీసేస్తారట, బతుకమ్మ సీరలియనేడట. మరి ఓటేయకుండా వాళ్ళ కొట్టేస్తే నష్టమైతుందా, లాభమైందా? ఇక్కడ నిలబడ్డది అగ్గిరాములు, హరిప్రసాద్, అక్రమ్ కాదు. ఆదురానికి దండం పెడతాం. నా శివుల జోరికి లెక్క మోపాడు. అక్కడ నిలబడ్డది అగ్గిరాములు, హరిప్రసాద్, అక్రమ్ కాదు. నిలబడ్డది నేనే, మీ అభ్యర్థిగా నేనే. మీరు ఓటేసేది కేసీఆర్. యాద పెట్టుకోండి. మీరు ఓటేస్తున్నది సయ్యద్ అక్రమ్ కు, ఓచెల అగ్గిరాములకు, సాగల హరిప్రసాద్ కు కాదు. మీరు ఓటేస్తున్నది కారు గుర్తు కోటేస్తున్నంటే కేసీఆర్ కు, కేటీఆర్ కు ఓటేస్తున్నారు తప్ప ఇంకోళ్ళకి కాదు. అక్కడ నిలబడ్డ కాంగ్రెస్ ఆయన, బీజేపీ ఆయన వచ్చి అమ్మా నేను మీ కులపోండి అంటే, దా బిడ్డ ఛాయ్ అయిపోకని ఓటు మాత్రమే అయ్యా. ఎందుకంటే నీ పార్టీ లంగ పార్టీ, నీ పార్టీ దొంగ పార్టీ, నా సిరిసిల్లకు, నా పట్టణానికి, మా నేతన్నకు అన్యాయం చేసే పార్టీ, మమ్మల్ని నిరోధంకొని చెప్పిన పార్టీ నీది. ఇట్లాంటి నికృష్ట పార్టీకి నేను ఓటయ్యా అని మంచిగా భుజం గుద్దాలి తప్ప అటు ఇటు ఆగం కావద్దు. ఇంకొక మాట, జర్ర एक और बात, हमारे सोहेल भाई ఇగో తెలంగాణలో మత సామరస్యం అంటే ఇట్లుంటది. వాడు సోహెల్ ఆవిరా పని ఇగో మా సోహెల్ వచ్చి ఏం చెప్తుండే ఎరికైనా నాకు, మా సోహెల్ వచ్చి అన్న ఇందిరానగర్ లో హనుమాన్ల గుడి ఉంటది, రామాలయం ఉంటది, గుడి లోపల స్లాబ్ వేయాలన్నా చెప్పు, గట్టిగా చెప్పు మన వాళ్ళకని చెప్తుంది.
వాడు ముస్లిమే కానీ వాడు ఏమంటుండు, అన్న మా హిందువులు మేము అన్నదమ్ములు లెక్కుంటాం కాబట్టి హనుమాన్ల గుడి రామాలయం గుడి ఇంకొక స్లాబ్ వేయాలి, ఏపీయు నువ్వు చెప్పు 20వ వార్డులో అని మా సోయల్ చెప్తున్నాడు. గిది హిందూ ముస్లింలు కలిసి ఉండే భారతదేశం అంటే ఇది బీజేపీకి నచ్చదు. మనం కలిసి ఉంటే వారికి నచ్చదు. వాడేమంటాడు, మసీదు అవుదాం, అలా శవం వెళ్తే నీకు ఏదో వెళ్ళి పెడతాడు. వచ్చి నేను వచ్చినట్టు కదా ఒక ఆయన ఇక్కడ పోయి రావాలన్నా ఆయన వచ్చినట్టు ఒక ఆయన బీజేపీ ఆయన వచ్చి గిట్ల అంటున్నాడు. వేరు కొంతమంది వేరు గిట్ల అన్నాడు. ఏందో ఆ గిట్ల నాకే తెలియదు, అదేందో నాకే తెలియదు. 10 ఏళ్లలో ఏం చేసిండు, ఏం చేస్తారు. పరిస్థితి ఏంటంటే మనం ఇప్పుడు రామాలయంకో లేకపోతే దాని ఆలయం కాడికి పోతే, టెంపుల్ కాడికి పోతే, వెంకటేశ్వర స్వామి గుడి కాడికి పోతే గుడి బయట బిచ్చగాళ్ళు ఉంటారు. దేవుని పేరు చెప్పి 4 రూపాయలు ఇస్తూ బిడ్డ అంటారు. వీళ్ళు కూడా కలిసి దేవుని పేరు చెప్పి ఓట్లాడుకుంటారు తప్ప గుడ్డ పైస పని చేసిన గరీబుల కోసం ఒక్క పని, ఒక్క రోడ్డు, ఒక్క మోరి, ఒక్క పని ఏదైనా చేసిరా? మరి కసంతుల్లో కోట్లేద్దామా? ఆలోచించుండ్రి. మీరందరికీ నేను దండం పెట్టి చెప్తున్నా, మళ్ళా కేసీఆర్ సార్ వస్తేనే తెలంగాణలో గరీబోళ్లకు న్యాయం అవుతుంది. సిరిసిల్ల జిల్లా ఉండాలి అంటే కారు గుర్తు గెలవాలి. సిరిసిల్ల నేతన్నలు బాగుండాలి అంటే కారు గుర్తు గెలవాలి. సిరిసిల్ల గరీబోళ్లు మంచిగా ఉండాలంటే కారు గుర్తు గెలవాలి. అందుకే సయ్యద్ అక్రమ్, వజ్జల అగ్గిరాములు, సాగల హరిప్రసాద్ ముగ్గురు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయ్యప్ప కాలనీ అక్కడ కూడా డెవలప్మెంట్ కొంత జరగలేదు. గతంలో అక్కడ ఉన్న కౌన్సిలర్ పట్టించుకోలేదని చెప్తున్నారు. అట్లాగే సాయినగర్ లో కూడా 7వ వార్డులో డెవలప్మెంట్ కూడా కొంత తక్కువ ఉన్నది. అక్కడ కూడా రోడ్లు మోరీలు లేవని చెప్తున్నారు. దాన్ని కూడా చేసే బాధ్యత నాది. మా అగ్గిరాములు గారిని, సయ్యద్ అక్రమ్ గారిని, అదేవిధంగా హరిప్రసాద్ గారిని ముగ్గురిని కూడా గెలిపించి కౌన్సిల్ కు పంపండి. మా నందిశంకర్ అన్నని కూడా మంచిగా చూసుకుంటా, మంచిగా అరుచుకుంటా. బతుకమ్మకు మెట్లు లేవట, వాడు మొత్తం బతుకమ్మని ఎత్తుకుపోతుండే అంటే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మనే మాయం చేసిండు రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లికి ఇట్లుండే జరుగుతుంది. తెలంగాణ తల్లికి ఇట్లుంటది చేతిలో బతుకమ్మతో. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తల్లిని పెట్టిండు, చేతిలో బతుకమ్మని కూడా మాయం చేసిండు. ఇక వాడు మాయం చేసిండు, బతుకమ్మ సీర మాయం చేసిండు. సిరిసిల్ల నేతన్న బతుకును ఆగం చేసిండు. అసలు టోని క్షమించద్దు. సిరిసిల్ల నేతన్నలు కాంగ్రెస్ కోటేస్తే మన కడుపు మీద మనం దన్నుకున్నట్టే, మన ఏల్తోని మన కన్నును పొడుచుకున్నట్టే యాద్ చేసుకోండి. కులం కాదు గుణం ముఖ్యం, యాది పెట్టుకోండి అని మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ, జై తెలంగాణ, కారు గుర్తుకే. ఒక అగ్గిరాములకు బతుకమ్మ తెప్పగా ఉన్నాడు సాయిబాబా గుడి కాడ. తప్పకుండా చేద్దాం. నా మాట నేను తప్పకుండా నిలబెట్టుకుంటా. మళ్ళొక్కసారి మీ అందరికి నమస్కారం. గెలిపించుకోండి అగ్గిరాములను, హరిప్రసాద్ ను. ఇంకో టెంపుల్ అంట, నాంచారమ్మ టెంపుల్ కూడా అమ్మా 4000 మందికి ఇచ్చినాం. కొంతమంది మిస్ అయినరు, ఇప్పిస్తాం. మీకు పేరు వచ్చినాక కొట్టినా నేను ఇప్పిస్తాను. మళ్ళీ ఒకసారి అందరికి నమస్కారం. ఇంకొక 5-6 వార్డులో ప్రచారం చేసేది ఉంది.